నేను మీ మధ్యమడి వినరత్నం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు నుండి అప్డేట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులైన అక్షంతల కృష్ణ యాదవ్ మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగునాడు విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి అయిన పాల్వారి హేమంతరాయలు నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి విచ్చేసి కేక్ కటింగ్ మరియు అన్నదానం చేయడం జరిగినది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు లోకేష్ అన్న వేరు, ఇప్పుడు లోకేష్ అన్న వేరని, లోకేష్ అంటే ఒక బ్రాండ్ అని వాపోయారు. మరియు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం వైవిధ్యభరితంగా అభివృద్ధి చెందబోతోందని, నారా లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగ కల్పనలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమారు మరియు తిరుపతి పార్లమెంట్ ఎస్టీసీల అధ్యక్షులు ఎం సుబ్బయ్య, కంటా రమేష్, కాసర రమేష్ తదితర తెలుగు యువత నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈశ్వరుడి దయ వల్ల 100 సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో ఎల్లకాలం ఉన్నత పదవుల్లో ఉండాలని చెప్పి ఈరోజు ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాను. ఒకప్పుడు లోకేష్ అన్న వేరు, ఇప్పుడు లోకేష్ అన్న వేరు. లోకేష్ హిమ్సెల్ఫ్ ఇస్ అ బ్రాండ్. ఆయన కష్టమే, ఎందుకంటే పార్టీ లోయెస్ట్ వీకెస్ట్ పాయింట్లో వైసీపీ నేతల అరాచకం పాలనలో ఆ రోజు పార్టీకి దిక్కు మొక్కు అయి ముందుకు నడిపించి పాదయాత్ర ద్వారా పార్టీకి నేనున్నాను, కష్టం నాది, సుఖం మీది అని చెప్పి ఆయన ఆలోచించి కష్టే ఫలి అన్నట్టు ఈ పాదయాత్రలో ఈరోజు నాకే నేను చెప్తా ఉంటాను, నా మనసుకి ఆయన వేసిన ప్రతి అడుగు ఒక ఓటు, ఆయన వేసిన ప్రతి అడుగు ఒక ప్రపంచం, ఆయన వేసిన ప్రతి అడుగు ఒక దిశ నిర్దేశానికి కారణమైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత అత్యంత మెజారిటీతోని ఒక సునామీలాగా వచ్చిందంటే నా దృష్టిలో కేవలం అది నారా లోకేష్ గారి దయ వల్లే అని చెప్పి, తండ్రికి తగ్గ తన్నుడిలాగా నేను కూడా పార్టీ కోసం ఉంటాను, పార్టీ కోసమే అహర్నిశలు పనిచేస్తాను, కృషి చేస్తాను, ముందుంటానని చెప్పి ఈరోజు దావోస్లో కూడా ఆయన తెచ్చిన కంపెనీస్ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్తు. నిజంగానే వన్స్ మోర్ ఐఎమ్ విషింగ్ యూ లోకేష్ అన్న వెరీ 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 హ్యాపీ బర్త్డే. అండ్ మీకు ఒక చిరు కానుక నా తరపు నుంచి ఏంటంటే, మీ కళ ఎస్సీ ఎస్టీ హాస్టల్ అందరూ కూడా, ఎస్సీ ఎస్సీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి అట్మాస్ఫియర్లో చదువుకోవాలా, వాళ్ళందరూ కూడా అందరు కార్పొరేట్ స్కూల్స్తో పాటు కార్పొరేట్ హాస్పిటల్తో పాటు అదే లెవెల్లో ఉండాలా అని చెప్పి నీ కోరిక నేను నెరవేరుస్తున్నాను. మన దగ్గర 7 హాస్టల్ ఉన్నాయి, దాంట్లో 4 హాస్టల్ రెడీ అయినాయి. నిన్న ఒక హాస్టల్ రెడీ చేసి కలెక్టర్ గారితో ఓపెన్ చేయించాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రోల్ మోడల్ హాస్టల్ ఇన్ ఎంటైర్ ఏపీ. గర్వంగా ఉంది నాకు. వచ్చే రోజుల్లో కాళహస్తి రూపురేఖలు మార్చబోతున్నాం, కంపెనీలు తేబోతున్నాం, ఉద్యోగాలు తేబోతున్నాం. లోకల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చి రైతులు కూడా సత్యసామలుగా ఉండేటట్టు అన్ని రంగాల్లో బీసీలు, ఎస్సీలు, మైనారిటీసు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా పెరిగేటట్టు, ప్రతి ఒక్కరు పేదవాడికి ఒక ఇల్లు ఉండేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి